హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి బ్లాగ్స్. నవరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను కూడా ఇంట్లో పూజ చేసుకున్నానండి. మా పూజ గది ఇది. నాకు ఇంట్లో నచ్చిందల్లా మా ఇల్లు అందరూ ఒక పూజ గది అనండి. ఇది ఒక్కడ తప్ప ఏది ఉండదు. ఈ పూజ గదిలో కూడా మాకు ప్రాబ్లమే. మా ఇల్లు ప్రాబ్లం అంత ప్రాబ్లం చెప్పకూడదు, కానీ ఇది పూజ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత ఇవ్వండి మా పూజ గది ఇలా ఉంటుంది. అండ్ మా బాబు వాడు శివ భక్తుడు మాట. ఆ ఈశ్వరికి అలా చేస్తారు. ఒక 2 లింగాలు ఉంటాయండి. ఆ 2 లింగాలకి రోజు పూజ చేసుకుంటాడండి. రోజు పూజ చేసుకుంటాడు శుభ్రంగా. అదొకటి ప్రాబ్లం లేదు నాకు మా బాబు వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వీడియోస్ చేసి ఆపేసానండి. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మేము ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాము, ఆర్డర్ పెట్టలేకపోతున్నాము, మీరు లైవ్లో చూపించట్లేదు, మీరు ఫేక్ ఏమో తెలియదు, ₹1,00,000 స్టాక్ కావాలి, ఇలా కావాలి అలా కావాలని కామెంట్స్ అయితే పెడుతున్నారండి చాలామంది. అండ్ ఇది ఫేక్ అయితే కాదండి. నా అడ్రస్ చెప్తాను, మా షాప్ కూడా మీకు లైవ్లో తీసి చూపిస్తాను. మా స్పోర్ట్స్ స్టోర్ అండి. నేను స్టార్ట్ చేశానంటే ఇంకా స్టాప్ చేయకూడదని ఉద్దేశం మీద నేను ఇంకా ఏమీ చేయలేదు ప్రస్తుతానికి. ఈ ఫొటోస్లోని పిల్లలు మా పిల్లలండి, ఎక్స్పైర్ అయిపోయారు. 20 years అవుతుంది. అండ్ మా నాన్నగారండి 10 years అవుతుంది ఎక్స్పైర్ అయిపోయి. ఇందాక అన్నాను కదండి, లైవ్ స్టార్ట్ చేసామంటే ఇంక స్టాప్ చేయకూడదు ఉద్దేశం మీద నేను ఉన్నానండి. మా హౌస్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఇగోండి ఇలా చెమ్మ వచ్చేసి చాలా అసలు ఇరిటేషన్గా ఉంటుంది. దగ్గర 8 years నుంచి ఉంటున్నాం, కానీ మా ఓనర్ అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా లాభం లేదు, ఇంకా షిఫ్ట్ అయిపోదాని ఉద్దేశం మీద ఉండి మేము అందుకనే నేను చేయట్లేదు. ఈ మంత్లో నేను షిఫ్ట్ అయిపోవడానికి చూస్తున్నాను. షిఫ్ట్ అయిపోతే నేను లైవ్ స్టార్ట్ చేసి ఇంక స్టాప్ చేయనండి. ఇక గోడలంతా చెమ్మ మొత్తం అంతా. ఇకండి ఇది బెడ్రూమ్ ఉంది. ఇందాక చూపించింది హాల్. ఇది ఇప్పుడు పూజ గది దగ్గర కిందనండి. ఇది బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ప్రాబ్లం అండి. స్టాక్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను. మీ స్టాక్ లేదు అనుకుంటున్నారు, స్టాక్ అయితే ఉంది. అవి ఓపెన్ చేస్తే ఏమవుతుందో కూడా తెలీదు. నా బట్టలు వేసుకున్నాను కూడా అదే ప్రాబ్లము. ఇదే ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయన్నమాట. బయట చిన్న ఇళ్ళల్లో ఉన్న ఇల్లు చాలా బెస్ట్ అండి. ఇంత రెంట కట్టుకొని కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మొత్తం అంతా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. మా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను దసరా అయిపోగానే నేను స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఏదైనా సరే మనకి ఎన్ని టైంలో డెలివరీ వస్తుందో చూసుకొని ఆ టైం బట్టి నేను స్టిచ్చింగ్ అన్ని డేస్ ముందుగా చెప్తే మీకు స్టిచ్చింగ్ చూసి కూడా నేను అవైలబుల్ ఇస్తాను బెస్ట్ ప్రైస్కి. ఇదిగోండి ఇదంతా స్టాకే అండి. ఇక చూసారండి మూటలకి ఎలాగుందో. ఇప్పుడు కబోర్డ్లో కూడా చూపిస్తాను. ఈ కబోర్డ్లో కూడా అవే బట్టలండి. మొత్తం అంతా డ్రెస్సులు. ఎలాగ అమ్మాలో ఏం చేయాలో తెలియట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. బాయ్. ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.